Where we left off is that helicase DNA A ని 9 ని రిమూవ్ చేస్తుంది అండ్ దెన్ యాడ్స్ డిఎన్ఏ జీ. సో హెలికేస్ ఏం చేస్తుందంటే డిఎన్ఏ జీని అటాచ్ చేస్తుంది. ఓకే, హియర్ ఐ కమ్ అని చెప్పి డిఎన్ఏ జీని యాడ్ చేస్తుంది హెలికేస్. వాట్ ఈస్ దిస్ డిఎన్ఏ జీ? హియర్ కమ్స్ ద ఎలాంగేషన్ అండ్ ద ఇనిషియేషన్. డిఎన్ఏ జీ ఈజ్ నథింగ్ బట్ ప్రైమేస్. ప్రైమేస్ నేమ్ లోనే తెలుస్తుంది. Primase is an enzyme that will add primers. So here primase will add primers, right? This will add primers. But what do you think? Primers ante DNA replication kabatti will it add DNA? Will it add DNA? But this will add RNA primers. What will it add? Primers means DNA RNA primers. So this is really important because this is one of the favorite question for CSR net and gate people, that it will add RNA primer. ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని యాడ్ చేస్తుంది. ఆల్తో గుర్తుంచుకోండి, డిఎన్ఏ బి విల్ యాడ్ డిఎన్ఏ జీ. దిస్ డిఎన్ఏ జీ విల్ యాడ్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. అంటే బికాస్ డిఎన్ఏ పాలిమరేజ్ రావాలి కాబట్టి నెక్స్ట్ విల్ కమ్ డిఎన్ఏ పాలిమరేజ్. బట్ డిఎన్ఏ పాలిమరేజ్ కెనాట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. డిఎన్ఏ పాలిమరేజ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాం, వేర్ ఇట్ ఇట్ కెనాట్ స్టార్ట్ రెప్లికేషన్ డైరెక్ట్లీ. సో దానికి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఎవరు తీసుకొస్తారు? డిఎన్ఏజీ విల్ యాడ్ దిస్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. వన్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని ఇక్కడ అగైన్ ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని యాడ్ చేస్తే మన డిఎన్ఏ పాలిమరేజ్ విల్ కమ్. హహా, నౌ ఐ కమ్, మై గేమ్ స్టార్ట్స్ అని చెప్పి డిఎన్ఏ పాలిమరేజ్ అటాచ్ అయిపోయి, దిస్ ఈస్ ద పాలిమరేజ్. ఓకే, బ్లూ వన్ ఇస్ ద పాలిమరేజ్ అటాచ్ అయిపోయి, నౌ ఐ విల్ షో, దిస్ ఈస్ మై షో టైమ్ అని చెప్పి డిఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ నుంచి ఇట్ విల్ స్టార్ట్ సింథసిస్. సో ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ 3' to 5', 5' to 3' డైరెక్షన్ కదా, బట్ the replication is always from 5' to 3' direction. Now, ఏం చేస్తుంది? This 5' to 3' direction, it will start synthesis. It will start synthesis. Now, I will show another diagram. See, here primer attached and Okazaki fragments ఎలా ఫామ్ అవుతున్నాయి చూద్దాం. సో RNA primer is this one. The red one is the RNA primer and this is the DNA polymerase. సో RNA primers ఎక్కడెక్కడైతే వచ్చాయో DNA polymerase అక్కడ అటాచ్ అయిపోయి, ఓకే నేను సింథసిస్ చేస్తా అని చెప్పి సింథసిస్ చేసి స్టార్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ ఫార్మ్. బట్ హియర్ ఈస్ ద మెయిన్ థింగ్. 3' to 5', this is 3' to 5', right? 3' to 5' వచ్చేసరికి we will have a lagging strand. This will have a lagging strand. What is a lagging strand and leading strand? We will understand. And 5' to 3' వచ్చేసి we will have leading strand. So leading strand అంటే నీకు leading or continuous strand. You can also call it as continuous strand. Okay. లాగింగ్ స్ట్రాండ్ ఆల్సో నోన్ యాజ్ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ గా ఫామ్ అవ్వవు, డిస్కంటిన్యూస్ గా ఫామ్ అవుతాయి. అందుకే కదా ఇట్ ఈస్ లాగ్ జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ లాగింగ్ స్ట్రాండ్. ఎందుకు ఇలా జరుగుతుందంటే వీ నో దాట్ రెప్లికేషన్ ఆల్వేస్ ఫ్రమ్ 5' to 3' డైరెక్షన్ అండ్ యాంటీ ప్యారలల్ కాబట్టి హియర్ సి దిస్ ఈస్ 5' to 3'. సో ఈ 5' to 3' ఉన్న ఈ బాండ్ కి 3', 5' to 3', 3' to 5' సైడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ డిఎన్ఏజీ దట్ ఈస్ ప్రైమేస్ వచ్చి ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేసేస్తుంది కదా. దిస్ ద రెడ్ వన్ ఈస్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్. ప్లీజ్ పే అటెన్షన్. సో ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేసిన తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ స్లోగా ఒక్కొక్కటి షీ విల్ యాడ్ ఏ, ఇట్ విల్ యాడ్ టీ, ఇట్ విల్ ఆల్సో యాడ్ జీ, ఇట్ విల్ ఆల్సో యాడ్ సి. సో దీని కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ని యాడ్ చేసుకుంటూ దిస్ విల్ సింథసైజ్ ఆల్ అలాంగ్. దిస్ విల్ కంప్లీట్ స్ట్రాండ్ అంటే 3' ఎండ్ వరకు ఇది ఒక స్ట్రాండ్ ని ఫార్మ్ చేస్తుంది. దిస్ ఈస్ లీడింగ్ స్ట్రాండ్ అండ్ కంటిన్యూస్ స్ట్రాండ్. బట్ హియర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లాగింగ్ స్ట్రాండ్ ఈస్ దట్ 3' నుంచి అటాచ్ అయింది 5' చేస్తుంది. ఆర్ఎన్ఏ కెనాట్ కంటిన్యూస్లీ సింథసైజ్ హియర్. డిఎన్ఏజీ ఫస్ట్ ప్రైమర్ యాడ్ చేస్తుంది, డిఎన్ఏ పాలిమరేజ్ కొంతవరకు 5' to 3' సింథసైజ్ చేస్తుంది. అగైన్ 3' దగ్గర కెన్ ఇట్ స్టార్ట్? నో. వై? బికాస్ ఆల్వేస్
డిఎన్ఏ పాలిమరేస్ డైరెక్షన్ ఏంటి ఫంక్షన్స్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేస్ 5' to 3' పాలిమరేస్ యాక్టివిటీ 5' to 3' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ అండ్ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ సో 5' to 3' సింథసైజ్ అయితే చేస్తుంది కానీ 3' to 5' సింథసిస్ చేయలేదు ఇట్ కెనాట్ సింథసైజ్ 3' to 5' బికాస్ న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయలేదు ఇట్ కెనాట్ యాడ్ న్యూక్లియోటైడ్స్ హియర్ సో అగైన్ ఇక్కడ బ్రేక్ అవుతుంది మళ్ళీ మన డిఎన్ఏ జీ వాట్ ఈస్ దట్ ప్రైమేజ్ ఎంజైమ్ ఇక్కడ ఒక 5' ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తుంది ఓకే యాడ్ చేసావా నవ్ ఐ విల్ కంటిన్యూ అని చెప్పి మళ్ళీ ప్రైమర్ సింథసిస్ చేస్తుంది డిఎన్ఏ పాలిమరేస్ మళ్ళీ 3' వరకు కొంతవరకు వచ్చాక ఇది ఆగిపోతుంది సో అగైన్ ఇట్ విల్ స్టార్ట్ సో మనకి ఎలా వచ్చేస్తుందంటే హియర్ యూ హ్యావ్ 5' to 3' అండ్ 3' to 5'. సో ఈ స్ట్రాండ్ ఇలా ఉన్నప్పుడు దిస్ ఈస్ 5' to 3'. This is 3' to 5'. So anti-parallel కాబట్టి this will arrange itself like that. 3' to 5' direction లో ఉన్నప్పుడు anti-parallel కాబట్టి 5' to 3' synthesis exactly how you want it will happen. So it will be continuous. This forms the leading strand. Continuous జరుగుతుంది. But 3' to 5' వచ్చేసరికి ఇక్కడ డిఎన్ఏ లైగేజ్ ప్రైమేజ్ కొంచెం యాడ్ చేశాక డిఎన్ఏ పాలిమరేజ్ సింథసైజ్ చేసి again it will stop again you have to add RNA primer యాడ్ చేసిన తర్వాత DNA polymerase will come and will add some మళ్ళీ కొంత బాండ్ ఫామ్ చేసి it will stop again DNA polymerase primer యాడ్ చేసిన తర్వాత ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా సింథసిస్ చేసుకుంటూ వెళ్తుంది ఇలా సింథసిస్ చేసుకుంటూ వెళ్తుంటే దిస్ ఈస్ ద లీడింగ్ స్ట్రాండ్ దిస్ విల్ ఫార్మ్ ద లీడింగ్ స్ట్రాండ్ వేర్ దీస్ ఆర్ ద లాగింగ్ స్ట్రాండ్ బికాస్ lag is happening discontinuous now ఈ షార్ట్ బాండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఈ షార్ట్ బాండ్స్ విచ్ ఆర్ దేర్ ఈ కొంచెం కొంచెం సింథసిస్ ని ఏమంటామంటే we will call these as Okazaki fragments although Okazaki fragments are favorite for గేట్ అండ్ గ్యాట్ బి ఎనీథింగ్ సో డిస్కంటిన్యూస్ సింథసిస్ ఎప్పుడు జరుగుతుంది 3' to 5' ఉన్న స్ట్రాండ్ విచ్ ఇస్ లాగింగ్ ఆర్ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ సో వీ విల్ హ్యావ్ ద ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ ఈ ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ ని కలపడానికి వచ్చేది డిఎన్ఏ లైగేస్ సో డిఎన్ఏ లైగేస్ ఈస్ వెరీ పాపులర్ అనమాట యూ విల్ ఆల్సో హ్యావ్ వన్ ఫ్రెండ్ హూ ఆర్ పాపులర్ టు when breakups జరిగితే one person would be there right to make them up patch them up సో లైక్ దట్ డిఎన్ఏ లైగేసెస్ అన్నమాట ఎక్కడెక్కడ బ్రేక్స్ వస్తే అక్కడక్కడ ప్యాచ్ అప్ చేస్తుంది ఓకే మీరందరు కలిసి ఉండాలి అని చెప్పి ఈ డిఎన్ఏ లైగేస్ ఒక ఏటీపీని యూస్ చేసుకుంటుంది అండ్ ఆల్సో మీరు కూడా డిస్కషన్స్ పెట్టాలంటే యూ విల్ ఆల్సో నీడ్ ఎనర్జీ రైట్ అలాగే మన లైగేజ్ కూడా ఎనర్జీ నీడెడ్ అన్నమాట సో ఎనర్జీ యూస్ చేసుకొని బాండ్స్ క్లియర్ చేసుకున్నాను ఓకే ఈ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక కంప్లీట్ బాండ్ ని ఫామ్ చేస్తుంది నౌ వీ విల్ హ్యావ్ ద 5' to 3' కంటిన్యూస్ స్ట్రాండ్ కొత్త స్ట్రాండ్ అన్నమాట 5' to 3' కంటిన్యూస్ స్ట్రాండ్ ఉంటుంది అలాగే ఏదైతే బ్రేకబుల్ గా ఫామ్ అయిందో అది కూడా కంప్లీట్ అవుతుంది విచ్ ఇస్ 3' to 5' ఆల్తో సింథసిస్ బ్రేక్స్ వచ్చినా గానీ మన లైగేస్ హెల్ప్ చేస్తుంది కవర్ అప్ చేస్తుంది అన్నమాట దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ ప్రైమోజోమ్ హెలికేస్ అండ్ ప్రైమర్ హెలికేస్ అంటే ఏమని చెప్పాం దిస్ ఈస్ ద ఎంజైమ్ డిఎన్ఏ బి దిస్ ఈస్ డిఎన్ఏ బి అండ్ primase is DNA G enzyme. So, E terminology is very important. Although scientists పెట్టారు because to remind, remember చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బట్ వీ హ్యావ్ టు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ సో ఈ టూ కలిసి వర్క్ చేస్తే వీటిని ప్రైమోజోమ్ అంటాం దే విల్ మేక్ ప్రైమోజోమ్ వెరీ ఇంపార్టెంట్ డూ రిమెంబర్ ఇట్ ప్రైమోజోమ్ అంటాం ఓకే సో డిఎన్ఏసి వచ్చిన తర్వాత ఈ హెలికేస్ అండ్ వాట్ డిడ్ వి సే డిఎన్ఏజి ఇలా అటాచ్ అయ్యి ఈ మూడు ఉన్నప్పుడు హెలికేస్ అన్వైండ్ చేసుకుంటూ వెళ్తుంది డిఎన్ఏజి ప్రైమర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది సో ఈ టూ వాటిని ఏమంటాము ప్రైమోజోమ్ అంటాం ప్రైమోజోమ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ సో ఇక్కడ రెప్లికేషన్ బబుల్ ఓపెన్ అప్ అయిందా స్ట్రాండ్స్ ఫామ్ చేసుకుంటుంది ఈ అన్వైండింగ్ ఎవరు చేస్తున్నారు డిఎన్ఏ బి హెలికేస్ అన్వైండింగ్ చేస్తూ ఉంటుంది టూ సైడ్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట this is the basic this is the basic for
the leading and lagging strands elongation. So see, హెలికేస్ విల్ బి దేర్, లీడింగ్ స్ట్రాండ్ కంటిన్యూస్ గా ఫామ్ అవుతున్నాయి బాండ్స్, ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ 5' ఇక్కడ ప్రైమర్ యాడ్ అయింది, డిఎన్ఏ పాలిమరేస్ చైన్ కొంత ఒక 20 nucleotides will add. Again, it will be removed because 3' ki it cannot continue. Again, RNA primer, really important. DNA DNA G వచ్చి RNA primer ని యాడ్ చేస్తుంది to the lagging strand. So replication fork moves in this direction. Don't get confused. లాగింగ్ స్ట్రాండ్ రెప్లికేషన్ ఫోర్క్ ఇటు మూవ్ అవుతుంటుంది. అంటే హెలికేస్ అన్వైండింగ్ రెప్లికేషన్ ఫోర్క్ అంటే ఏంటంటే హెలికేస్ ఎటువైపు అయితే కట్ చేసుకుంటూ వెళ్తుందో అంటే ఓపెన్ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని రెప్లికేషన్ ఫోర్క్ అంటాం. సో లీడింగ్ స్ట్రాండ్ కంటిన్యూస్ కాబట్టి టువర్డ్స్ రెప్లికేషన్ ఫోర్క్. సో సి లీడింగ్ స్ట్రాండ్ always goes because these are very important. They are mostly asked in questions like in MCQs and GATE and all. So leading strand goes towards replication fork. It will go towards replication fork, whereas the lagging strand goes away from the replication fork. Okay, so lagging strand, you can see here kada, so it will synthesize because it has to synthesize from 5' to 3' direction. So this is how it is born. So it will start and itla form చేసుకుంటూ వెళ్తుంది going away from the fork. Okay, right. So this is the elongation step. ఒక simple flow chart చూస్తే I would like to show you flow chart, and if you want to know about get this flow chart, I can send you. Just ping me in the comments. Okay. So first initial గా DNA have the ori sites, right? 245 base pairs అని చెప్పి అనుకున్నాం కదా. This 245 base pairs are noticed by whom? ఆల్సో నోన్ యాజ్ కన్జర్వ్డ్ సీక్వెన్సెస్ అని చెప్పి అంటాము. 13 అండ్ 9 245 బేస్ పేర్స్ ఉంటాయి. అండ్ దెన్ ఈ 13 9 దగ్గర జిఏటిసి ఏదైతే ఉంటుందో ఏ విల్ గెట్ మిథైలేటెడ్. ఈ మిథైలేటెడ్ అయిపోయిన దాన్ని ఎవరు చూస్తారు? డిఎన్ఏ ఏ ప్రోటీన్ ఐడెంటిఫై చేస్తుంది. ఎక్కడైతే ఎంత ఎడినైన్ విల్ బి మిథైలేడ్ అంత ఇంక్రీస్డ్ డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. ఓకే, ఎడినైన్ methylation, how much it will increase? It will also increases the DNA synthesis. అంటే ఎక్కడెక్కడైతే డిఎన్ఏ మిథైలేజ్ అవుతుందో అక్కడక్కడ డిఎన్ఏ ఏ ప్రోటీన్ వచ్చి ఐడెంటిఫై చేసి కూర్చుంటుంది, స్టార్ట్ చేస్తుంది. అగైన్ డిఎన్ఏ ఏ ప్రోటీన్ యాక్టివేటెడ్ బై డయా ప్రోటీన్ బై యూజింగ్ ఏటీపీని యూస్ చేసుకొని డిఎన్ఏ ఏ ప్రోటీన్ విల్ బి యాక్టివేటెడ్. దిస్ డిఎన్ఏ ఫస్ట్ ఫిస్ ప్రోటీన్స్ ని రిమూవ్ చేస్తుంది, రైట్? యూ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఫిస్ ప్రోటీన్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ IHF తో బాండ్ ఫామ్ చేస్తుంది. వన్స్ ఇట్ ఫార్మ్స్ బాండ్స్ విత్ IHF బాండ్, వాట్ విల్ హ్యాపెన్? వన్స్ ఇట్ ఫార్మ్స్ బాండ్ విత్ IHF ని కూడా రిమూవ్ చేస్తుంది. IHF ని రిమూవ్ చేసిన తర్వాత ఇట్ విల్ ఫార్మ్ వన్ బబుల్, దట్ ఈస్ ద రెప్లికేషన్ బబుల్, బికాస్ బాండ్స్ బ్రేక్ అయినాయి కాబట్టి ఈ బాండ్స్ ఫార్మేషన్ ఆఫ్ రెప్లికేషన్ బబుల్ జరుగుతుంది. అప్పుడు డిఎన్ఏ ఏం చేస్తుంది? డిఎన్ఏ బి హెలికేస్ ని రిక్రూట్ చేసుకుంటుంది. దెన్ హెలికేస్ విల్ కమ్ అలాంగ్ విత్ ద లోడర్, దెన్ ఫ్రెండ్ తీసుకొస్తుంది. డిఎన్ఏ బి 9 ని తీసేసి ఇంకా ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ద రెప్లికేషన్ బబుల్ విల్ కంటిన్యూస్ టు బి ఓపెన్ అండ్ నైన్ ని రిమూవ్ చేస్తుంది. డిఎన్ఏ ఏ విల్ బి రిమూవ్ అండ్ ఆ రెప్లికేషన్ బబుల్ ని అలా ఉంచడానికి ఆల్ సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ విల్ బి అటాచ్డ్ హియర్. సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ వన్స్ అటాచ్డ్, డిఎన్ఏ జి ప్రైమేస్ ని డిఎన్ఏ బి రిక్రూట్ చేసుకుంటుంది, వీటిని రిమూవ్ చేస్తుంది, వీటిని ఇన్వాల్వ్ చేస్తుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్, వన్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్ అటాచ్ అయిపోతే all DNA strand synthesis అవుతుంది. Now comes how the termination occur. మనం initiation చూసాము. We have also seen the elongation, how the RNA replication is occurring, like DNA replication is occurring by addition of RNA primer through the primase and termination, time for termination. Now you have two strands synthesis అయిపోయినాయి. You have your lagging strand, you have your leading strand. So two strand synthesis అయిపోయినాయి. Now it's time to remove primers. RNA primers ఏవైతే ఉన్నాయి, because DNA లో RNA